నిజంగానే టార్గెట్ అవుతున్నారా మంగ్లీని టార్గెట్ చేసిర్రా? ఒక్కటండి, నేను మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా చెప్తున్నాను. ఇక్కడ అంటే నేను ఎన్జిఓ ప్రాంతం, ఇప్పుడు దేవరకొండ ప్రాంతంలో మా ఎన్జిఓ కూడా పనిచేస్తుంది. ఇట్లాంటివి చాలా మా దగ్గర గతంలో కూడా స్పందన గ్రూప్లని ఇట్లాంటివి కూడా చాలా ప్లేసెస్లో వచ్చినాయి. ఇలాంటివి నేను ప్రాబ్లం చూశాను. అంటే నేను అనేది ఏంటి సార్ అంటే, ఇక్కడ మనోజ్ గారు బాధితులైనా కూడా ఎట్లా నమ్ముతారండి? ఒక మాట, ఇవాళ 5 రూపాయల ఇంట్రెస్ట్ 5 లక్షలు కడితే నెలకి 25,000 ఇస్తామని అంటున్నారు. ఎట్లా నమ్ముతాను చెప్పండి? 5 రూపాయల ఇంట్రెస్ట్ ఎవరు ఇస్తారు చెప్పండి? అదొకటి. అయితే ఇక్కడ మేము అనేది ఏంటంటే, ఇవాళ అందరం కూడా మంగ్లీని ఎప్పుడు కూడా గిరిజన బిడ్డ అనుకోలే. ఇవాళ అందరు ఆడపడిచే అనుకున్నారు. ఇవాళ ఆమె ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అయినా కూడా మన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. బ్రాండ్ అంబాసిడర్ ఏం కాదు, తెలంగాణకు సంబంధించి పాటలు పాడుతుంది కాబట్టి ఆదరించారు అంతే తెలంగాణ జనం. ఇక్కడ ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అంటే అన్న ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడుతున్నారు. మేము అనేది ఏంటంటే, ఇవాళ మంగ్లీ గారు నిందితురాలని ఎవరు అనట్లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆరోపణ వచ్చింది, దాన్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. ఒకటి ఏంటంటే, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకొక బాధితులు ఉన్నారు మనతో పాటుగా, మంజుల గారు అని కర్ణాటక నుంచి, తను కూడా బంజారా బిడ్డే. మంజుల గారు మాట్లాడండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, మాట్లాడండి అమ్మా. మనతో పాటుగా సేవలాల సంఘానికి సంబంధించి కొంత ప్రతినిధులు ఉన్నారు. సేవలాల బంజారా సంఘం నుంచి గిరిజనురాలైనందుకు లేకపోతే బంజారా బిడ్డ అయినందుకే మంగ్లీని ఇందులో లాగుతున్నారు అని అంటున్నారు. సో మీ వర్షన్ ఏంటి? కర్ణాటక నుంచి మాట్లాడుతున్నారు మీరు, మీ వర్షన్ ఏంటి? సార్ అదే మా వర్షం ఏమంటే సార్, ఇప్పుడు మేడం వాళ్ళు ఎంట ఉన్నారని ఏదైతే మేడం పేరు చెప్పారో అది మనం ఉన్నారని మనం చెప్పట్లేదు సార్. కాకపోతే ఇప్పుడు మేడం పేరు చెప్పినారు కాబట్టి బాధితులతో పాటు మేడం ఉండాలని అంటున్నాం సార్. ఓకే, బాధితుల పక్షాన ఉండాలని అనుకుంటున్నారు మీరు? అవును సార్, అవును. కానీ అది అవసరం లేదంటున్నారు. అంటే వీళ్ళు నేను అడిగాను, మోతీలాల్ నాయక్ గారు అడిగినప్పుడు మీ పేరు పైన, మంగ్లీ పేరు పైన ప్రధానంగా ఆరోపణ వస్తోంది కాబట్టి, సో ఇంత పెద్ద స్కామ్లో ఉన్నారు, చాలామంది బాధితులు ఉన్నారు, బాధితులు కూడా బంజారా బిడ్డలు ఉన్నారు కాబట్టి కొద్ది గొప్ప ఒక సోషల్ కాజ్ కోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే తను ఎందుకు రావాలి? తన రాజకీయ నాయకురాలా, తను రావాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. ఎందుకంటే పేరు వాడుకున్నారు కదా సార్, పేరు ఎందుకు వాడుకుంటారు? ఓకే, మధు వాడుకున్నాడు ఆవిడ పేరు. సార్ ఇప్పుడు బాధ్యతలు కూడా అందరూ మేడం ఉన్నారు అని చెప్పి డబ్బులన్నీ వసూలు చేశారని చెప్తున్నారు కదా. ఓకే, సో ఇక్కడ తను బంజారా బిడ్డ కాబట్టి తను టార్గెట్ చేసిరు అని కూడా అంటున్నారమ్మా ఇక్కడ. సార్ మేము కూడా బంజారాలమే సార్, మా కర్ణాటక నుంచి 46 లక్షలు వెళ్ళింది సార్. 46 లక్షలా? అవును, ఒకే మంత్ లో 46 లక్షలు స్వయంగా మా టీం నుంచి 46 లక్షలు వెళ్ళింది సార్. కర్ణాటక నుంచి 46 లక్షలు? అవును అవును సార్, అవును. మీరు లైన్లో ఉండండమ్మా, విన్నారా? కర్ణాటక నుంచి 46 లక్షల రూపాయలు అంట. ఎక్కడెక్కడి నుంచో. అమ్మ మీకు వచ్చినప్పుడు మంగ్లీ గారి పేరు చెప్పారా అమ్మా? సార్ మంగ్లీ గారి పేరు చెప్పలేదు, మధు సారు, హేమంత్ రెడ్డి సారే మా దగ్గర డబ్బులు అనేది తీసుకున్నారు. ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళు మంగ్లీ కూడా దీంట్లో బిజినెస్ లో ఉన్నారని చెప్పారంట. నేనైతే వినలేదు సార్. అక్కడ చెప్పిన బాధ్యతలు అయితే మేడం కూడా దీంట్లో ఉన్నాయి అంటే, ఇప్పుడు అందరు ఉన్నాం కదా అన్నట్ల ఇప్పుడు డబ్బు అనేది అధిక వడ్డీతోని మరి ఒక ల్యాండ్ ఇస్తాము, 44 నెలల వరకు మీకు అమౌంట్ ఇస్తామని చెప్పారు సార్. ఓకే, వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. పాపం మంగ్లీ వాస్తవాన్ని ఎక్కడ తీసుకొస్తలేదు, బాధితులు లేదు, కానీ వాడుకున్నాడు ఆ పేరుని అని అంటున్నారు. మళ్ళీ మేము మేడం పేరు ఎందుకు? ఒక్క నిమిషం మీరు చెప్పండి అమ్మా, ఒక్క నిమిషం చెప్పండి మంజుల గారు, ఒక్క నిమిషం. సార్ మంగ్లీ గారికి ఎవరెవరికో వాడుకోవడం వాస్తవం కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో మాకందరికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరి దగ్గర డబ్బు ఉంది ఆ డబ్బు అందరికి పంచాలని కోరుకుంటున్నాం సార్. ఓకే, మీరు లైన్లో ఉండండి అమ్మా, మీరు చెప్పండి. ఇప్పుడు వాడుకున్నారు, పేరు వాడుకుండు మధు. వాస్తవానికి అయితే ఒక 8 నెలల క్రితం మనం నల్గొండ ప్రాంతానికి ఆ స్టోరీ మనం వింటే ప్రతి ఒక్క రైతు దగ్గరండి, మీరు వినాలి, ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి గోల్డ్ తాకట్టు పెట్టి 10 రూపాయలకి 20 రూపాయలకి 16 రూపాయలకి వీళ్ళు వసూలు చేసుకున్నారు. నెల సవ్యంగా ఒక 1 ఇయర్ దాకా బాగానే ఇచ్చారు. తీసుకున్న వాళ్ళు ఆ రోజు నెల వడ్డీ 10 లక్షలు ఇస్తే 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు ఇస్తే 1 లక్ష రూపాయలు వాళ్ళకు వడ్డీ వచ్చినాయి. మధ్యలో ఏజెంట్ పెట్టుకున్నారండి. అయితే ఇవన్నీ చేస్తుంటే ఏం బిజినెస్ అంటే, బిజినెస్ రకరకాల బిజినెస్ చెప్పారు వాళ్ళు. మాకు ఇంత వస్తుంది అంత వస్తుంది అంటే, రేపనాడు ఇవన్నీ ఇబ్బంది పడితే ఎట్లా అంటే, ఆ ప్రాంతంలో ఉన్న మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా వెనకాల ఉన్నారని చెప్పారు. వాళ్ళ పేరు చెప్పారు.
అదే మధు చెప్పిండు, బాలాజీ చెప్పిండు, ఎవడండి అసలు భీమా మధు అనేటోడు ఎవడు అసలు? ఒక ఆటో డ్రైవర్ అండి. ఆటో డ్రైవర్ని ఎట్లా నమ్ముతారండి జనాలు? అదే కదండి వీళ్ళు, అదే కదండి ఇవాళ ఆటో ఇప్పుడు డ్రైవర్ రైతులు కి మొత్తం ఇప్పుడు మంగ్లీ గారికి మోసపోయింది. ఉన్న సంబంధం ఏంది నాకు మోసం అర్థం కాదు. పోయింది. ఆ రోజు మేడం దేవరకొండ నల్గొండ ప్రాంతంలో మరి ఒక అదే ఆటో డ్రైవర్ ఒక ఆటో డ్రైవర్ ని మంగ్లీ గారికి ఎట్లా నమ్ముతుందండి మీరు కూడా చెప్పండి. మంగ్లీ రావద్దండి ఇప్పుడు మేడం, మంగ్లీ అదే రావద్దు. అంటున్నా. 8 నెలల క్రితం మంగ్లీ లేదు, ఇప్పుడు మంగ్లీ వచ్చింది. ఓకే, కొన్ని మీడియాలు మంగ్లీ తెర మీదకి తెచ్చిరు అంతే. నేను 8 నెలల బ్యాక్ చెప్తున్న స్టోరీ. ఆడ వీడు అదే విధంగా ఆడ స్థానిక ఎమ్మెల్యే పేరు కూడా వాడుకుండు, బాలు నాయకు. మరి అక్కడ జానారెడ్డి పేరు వాడుకుండు. మరి వీళ్ళందరు నా వెనకాల ఉన్నారు అన్నారు. ఏదైనా సమస్య వస్తే వీళ్ళు చూసుకుంటారు అన్నారు. మదిగాని నాలుగు వీక్తే తెలుస్తాయి అన్ని. వాడు ఏం చేసింది, ఏది అనేది తెలుస్తది. మేడం మీరు కానీ మీడియా కానీ అందరూ మనం అందరం మంగ్లీ ఎందుకు స్పందించట్లేరని మనం అంటున్నాం కదా. వీళ్ళు రాజకీయ నాయకులే కదా. ఆ ప్రాంతానికి 2000 మంది మోసపోతే, ఒక్క నిమిషం నేను కంప్లైంట్ చేస్తా. 2000 మంది మోసపోతే మీడియాలో చూపించారు, టీవీలో చూపించారు, పేపర్కి వచ్చింది. అవన్నీ వస్తే దాదాపు ఒక 4 మంది పాపం వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి ఊరేసుకొని సూసైడ్ చేసుకొని రైతులు చచ్చిపోయారు. అయినా కానీ ఆ ప్రాంతానికి చెందిన మరి మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, నేతలు కావచ్చు ఎవ్వరు స్పందించలేదు. వాళ్ళ స్పందించలేదండి ఆ రోజు. మరి వాళ్ళ ప్రాంతంలో ఇన్ని 2000 మంది ఇట్లా వాళ్ళకి ఓటర్లు వాళ్ళకి అవసరం కదా. వాళ్ళ ఓట్లతోటి వాళ్ళ ఎమ్మెల్యే మంత్రులు అయ్యారు కదా. వాళ్ళ స్పందించలేదు. ఆ రోజు 4 చచ్చిపోతే కూడా ఎవరు వచ్చి పరామర్శించలేదు. ఈ విషయం వాళ్ళ దృష్టిలో ఉందా? అందరి దృష్టిలో ఉంది మేడం. ఇంకొక విషయం హై లెవెల్లో ఉంది. నేను ఇంకో విషయం మిమ్మల్ని అడుగుతున్నా. అంటే సిఐడి ఎంట్రీ ఇచ్చినట్టుంది కదా ఈ కేసులో. yes సిఐడి ఎంట్రీ ఇచ్చింది కదా. లాస్ట్ చివరికి ఒక పాప, ఒక ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆయన చొరవ తీసుకొని అక్కడ ఎస్పీని ఆదేశిస్తే అప్పుడు డొంక మొత్తం బయటకు కదిలింది. ఇప్పుడు ఒక మంత్రి స్థానంలో, ఎమ్మెల్యే స్థానంలో మనం కూడా ఇక్కడ చేయలేకపోయారు. ఈ రోజు మన మంగ్లీ తెర మీదకి వచ్చి ఆమె స్పందించాలి, ఆమె బాధ్యత కొట్లాడాలంటే తన పేరు వినిపిస్తోంది కాబట్టి అన్న మీకు ఒక విషయం వినండి. ఒక్క నిమిషం తను మాట్లాడతారు. నేను ఒక్కసారి చెప్తే వినండి. ఇక్కడ మంగ్లీని ఎవ్వరు తీసుకురాలేదండి. బాధితులు వెళ్ళి చెప్తేనే ఇక్కడ సుబ్బ అడ్వకేట్ గారు బయటకు వచ్చారు. అయితే వినండి, ఇప్పుడు బాధితులను తప్పు పట్టొద్దు. మనం డబ్బులు బాధితులు మనం బాధితుల తరపున మనం వినండి. ఇక్కడ మనం క్లారిటీగా ఏం చెప్పాలంటే ఎస్టీ సామాజిక వర్గం అనే వ్యక్తి అనేది మీరు తీసేయండి పక్కన. ఇక్కడ ఎవరు మంగ్లీ గారిని ఆ రకంగా ఎవరు అనుకోలేదు. అందరం ఇవాళ తెలంగాణ వినండి తెలుగు బిడ్డగానే ఆదరించిండ్రు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆమె తప్పు ఉందని కూడా ఎవరు ఇక్కడ చెప్పట్లేదు. వాళ్ళు కూడా బాధితులు కూడా ఏం చెప్తున్నారు, మంగ్లీ గారి పేరు చెప్పింది కానీ ఆమె ఎప్పుడు చూడలేమేమో అన్నారు. అయితే పేరు మనది వచ్చినప్పుడు ఆమె ఏం చేయాలి? ఇమ్మీడియట్గా తను సెలబ్రిటీ కదండి, తనే చెప్తుంది నాకు బిజీగా ఉన్నాను, నేను సెలబ్రిటీని, బయటికి రాలేను, కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయంటే ఓకే. ఓ 4 రోజుల కమిట్మెంట్స్ అయిన తర్వాత ఒకరోజు బయటికి వచ్చేసి నా పేరు ఎవరైతే వాడుకున్నారో తప్పకుండా మీకు నా అండగా ఉంటానని తను ఒక పిలుపునిస్తే ఇవాళ ఇంతవరకు అయ్యేది కాదు అనేది ఆరోపణ తప్ప తను నిందితురాలు అనడానికి కాదు. నేను నిన్న కూడా నాతో కూడా ఫోన్ చేసి నాతో మాట్లాడింది. అయితే నాతో మాట్లాడినప్పుడు నేను చెప్పినాను, నేను ఏడుస్తుంటే కింద లకారాలతోని మెసేజ్లు పెడుతున్నారు అక్కయ్య అని చెప్పేసి చాలా బాధపడి, ఒక ఆడపిల్లలం కదా కష్టపడి పైకి వచ్చినామంటే ఒకటే చెప్పిన, నేను మీకు అట్లా లకారాలతో పెట్టిన దానికి నేను 100% బాధపడుతున్నా, ఆ విషయంలో నేను ఖండిస్తాను. కానీ మీ మీద వచ్చిన ఆరోపణలు అది ఏదైతే ఉందో మీరు బయటకు వచ్చేసి మీరు బాధితుల వైపు నడవండి, నేను అండగా ఉంటా అని చెప్పిన. ఇప్పటికీ ఆమె ఆవేదన మొత్తం మీడియా ముందు వ్యక్తం చేసింది. అయినా కానీ అవన్నీ చూసి మళ్ళీ ట్రోల్ చేస్తున్నారంటే ఇప్పుడు ఒక నిమిషం, ఇక్కడ డిజిటల్ మీడియా అనేది మనం పట్టుకోలేము ఎవరు. ఇంటింటికి ఒక సోషల్ మీడియా. అయితే నేను అనేది ఏంటంటే తన ఇప్పుడు బాధితులు ఒకరు కాదు, నేను కూడా ఒక 5-6 మందితో మాట్లాడినా. వాళ్ళ బాధ ఏంటంటే పాపం పొట్టకూటి కోసం ఒక్కటే దగ్గర 150 మంది. మీరు ఇంకొక మాట అంటున్నారు, మీరు బంజారా వ్యక్తి అని అంటారు. మేము ఎప్పుడు కమ్యూనిటీ గురించి నేను మాట్లాడాను. అయితే మీరు చెప్పిండ్రు కాబట్టి మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే దాదాపుగా 130 మంది ఉన్నారు. మరి వాళ్ళకి మీరేం చెప్తారన్న సమాధానం? ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు మంగ్లీ మీ కమ్యూనిటీ అంటే అసలు కమ్యూనిటీ గురించి మనం ఇక్కడ మాట్లాడొద్దు. ఇవాళ ఇవాళ దేశంలో ఒక సింగర్గా ఎవరికి రాని అయిపోయింది ఆ అమ్మాయికి. అయితే ఒక బాధ్యతగా ఇందులో వాళ్ళ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ వాళ్ళు కూడా హస్తం ఉంది. అది కూడా వాళ్ళ కుట్ర ఉంది. ఒకటి చెప్పనా, అవన్నీ మేడం చెప్పినట్టు మంగ్లీ
తెలుగు హిందీ వేరే వేరే భాషలు అన్ని దేశాల్లో అభిమానులు సంపాదించుకుంది, అన్ని భాషలు ఈమెనే పాడుతుంది అనేది కొంతమంది ఓర్వలేక టాలీవుడ్ ఎవరు ఉన్నారు? పేర్లు బయటికి వస్తది, వస్తదండి, అవన్నీ మేము బయటికి తీస్తాం. పడని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా బయటికి వస్తారు. వాళ్ళు కూడా మన హేమకాంత్ రెడ్డిని సపోర్ట్ చేసిరు. వాళ్ళతో పాటు కూడా ఇవన్నీ డ్రామాలు ఆడుతున్న సందర్భాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ మొత్తం మంగ్లీకి వ్యతిరేకమైందా ఇప్పుడు? మొత్తం కాదని కొంతమంది ఉన్నారు, పేర్లు ఏమైనా తెలుస్తాయా? వాళ్ళ పేర్లు ఒక 4-5 ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా త్వరలో తీస్తాం. అవన్నీ ఈ డ్రామాలో భాగంగానే ఈ హేమకాంత్ రెడ్డి ఇవన్నీ డ్రామాలు ఆడుకుంటే ఇవన్నీ చేస్తుంది. సినిమా ఇండస్ట్రీ అయితే అక్కడికి వెళ్ళి డబ్బులు బాధితులు రెచ్చగొట్టలే కదా, రెచ్చగొట్టారండి. ఇప్పుడు బాధితులు రోడ్ మీదకి వచ్చి ఏమంటున్నా విత్ డ్యూ రెస్పెక్ట్, బంజారాలు ఇంకో కులం అందరం మనం ఒకటే. అలాంటప్పుడు తొలి వెలుగు రఘు గారండి, ఒక కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ ని ఏ విధంగా వార్తలు చదవాలో అదే విధంగా వార్తలు చదవాలి. నిజాలు మీరు ఇంకొక ప్రస్తావన ఇక్కడ తీసుకురాకండి. నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నేను విలేకరు సమావేశం రఘు అదే వీడియో వేరే పేర్లు తీయకండి, వేరే పేర్లు కానీ ఇక్కడ వేరే ఉద్యమం నేను మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అంటున్నా. ఒక నిమిషం మాట వినండి. ఇక్కడికి వచ్చి మీరు వేరే వాళ్ళ పేర్లు కానీ వేరే మీడియా పేరు అవసరం లేదు. ఎవరికైనా సరే వ్యక్తిగత కక్షలు ఉండవు, వ్యక్తిగత కక్షలు ఎవరికి జరుగుతుంది. మిమ్మల్ని చూటుకొచ్చిన చెప్పండి, మంగ్లీ గారిని బయటికి రమ్మానండి, నేను ఉంటాను, మీరు ఉంటారు, అందరం వినండి. బాధితులకు అందరికి మనం న్యాయం చేయాలి. మంగ్లీ గారే ఎందుకు రావాలి మేడం? అరే పేరు అనేది వచ్చింది రావచ్చు, వేరే మళ్ళా సెలబ్రిటీ రావచ్చు, మంత్రి రావచ్చు. మీకు ఒకటి చెప్పండి, మా ప్రాంతానికి దాదాపు 2000 మంది నల్గొండ జిల్లాలో ఒక మంత్రి సపోర్ట్ మీరు చెప్పండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధుని స్కామ్ చేయమని చెప్పిండా? చెప్పుకుండు వాడు చెప్పుకుండు బాధితులు ఎవరు మంగ్లీ అని పేరు మంగ్లీ అని బాధితులు చెప్పలేదు. సుబ్బారావు సార్ చెప్పారు, మళ్ళీ హేమకాంత్ రెడ్డి చెప్పారు. బాధితులు ఎవరని చెప్పారండి? అన్న మంగ్లీని ఇక్కడ ఎవరు ఏం అనట్లేదు అన్న, మీరు అట్లా హైప్ చేయకండి. మొత్తం బయటికి తీసుకొచ్చిరండి, మొత్తం బయటికి తీసుకొచ్చారు. వాళ్ళు బయటికి తీసుకొచ్చిన వాళ్ళ ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉంటదండి. పెళ్లి కాని అమ్మాయిని కూడా బయటకు వాళ్ళ కుటుంబ సభ్యులు హేమకాంత్ రెడ్డి గారు మాట్లాడతాను. ఇదే కేసు నల్గొండ హెడ్ క్వార్టర్ లో కేసు బుక్ అయినప్పుడు వీళ్ళంతా బాధితులందరూ చెప్పండి. ఆ రోజు బాధితులందరూ లేరంట కదా? అందరూ ఉన్నారు సార్. ఈ కంపెనీ వేరే అంటున్నారు. ఆడ వ్యక్తి ఒకటే, ఆడ కంపెనీ ఏది లేదు, కంపెనీ రిజిస్టర్ ఉందా? చోటు అదే స్కామ్. అతడే వ్యక్తి, అతడే. ఇప్పుడు ఎవరైతే హేమకాంత్ రెడ్డి మధు వాళ్ళిద్దరే ఉన్నావు. వాళ్ళతో పాటు టిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్, ఇప్పుడు బిఆర్ఎస్ లీడర్ మా ఎస్టీ అబ్బాయినే మల్లెపల్లి దేవరకొండ అంటే మల్లెపల్లి మండలానికి చెందిన బిఆర్ఎస్ అనే అబ్బాయి. ఆయన పేరేంటి? ఇస్లావత్ అభిషేక్. ఓకే, ఇస్లావత్ అభిషేక్ కూడా వస్తూ ఉంది. వాడే ప్రధాన సూత్రధారి. మళ్ళీ ఇక్కడ మన నారాయణఖేడు జైరాబాద్ సైడు హేమకాంత్ రెడ్డి, ఈ మళ్ళా అభిషేక్, మధు, వీళ్ళు ముగ్గురు చేసిన వెంచర్ లో వీళ్ళకు డిస్ప్యూట్ వచ్చింది. నేను అన్నది కూడా మీకు అర్థమైంది కదా? ఒక్క నిమిషం, తర్వాతనే హేమకాంత్ రెడ్డి మేడం లాయర్ కి అప్రూవ్ చేయరు. ఇక్కడ ఒక్క నిమిషం వినండి. మనము మంగ్లీ గారి పేరు వచ్చింది కాబట్టి మనం ప్రస్తావన కానీ వినండి, మనము ఆమె వైపే ఉందాము, బాధితుల వైపు. ఇప్పుడు మీరు బాధితుల వైపు మనం ఉండాలి. ఇక్కడ మంగ్లీ తప్పు చేసిందని ఎవరు అనట్లేదు, అది అనడానికి కూడా కేసు నడుస్తుందిగా అనడానికి కూడా ఆస్కారం. ఆరోపణ వచ్చినప్పుడు 100% జవాబుదారిగా ఉండమని చెప్తున్నాం, అంతే. వినండి. అయితే ఇప్పుడు బాధితులు చెప్పారు, ఇక్కడ టీవీ వాళ్ళు కానీ లేకపోతే మేము కానీ లేకపోతే మీరు కానీ చెప్పలేదు. మీరు ఇంకా మాకు ఈరోజు చెప్పింది ఏంటంటే నెల వచ్చింది, మేము బాగా ఎంజాయ్ చేసాము, అందరు బాగా 1000 కోట్లు నిన్న మొన్నటి ఉంటుంది సార్. ఇప్పుడు మాకు అవన్నీ ఇప్పుడు
సంబంధించిన అధికారులు కానీ రాజకీయ నాయకులు ఒక గానీ నిమిషం వాళ్ళు అంటే ఇక్కడ చూస్తూనే ఉన్నారు. మేము చెప్తుంది ఏంటంటే అంటే 1000 కోట్లు ఇప్పుడు మీరు గిరిజనులు చెప్పేంత వరకు ఎవరు లేదు అవన్నీ బయటికి చూపించారు, గిరిజనులు మోసపోతూ సరే, బయటికి మీరు ఇప్పుడు మాట్లాడకుండా ఒకటే మాట్లాడుతూ ఎటు వాళ్ళ ప్రశ్న వినట్లేదు అంటే ఎదుటివాడు రిక్వెస్ట్ చేస్తున్నాం మాట్లాడుతున్నారా మిమ్మల్ని. గిరిజనులే మేము సార్. రిక్వెస్ట్ చేస్తున్నాం ఎటు వాళ్ళ ప్రశ్న కూడా వినండి తను మాట్లాడుతున్నారు ఓకే తన మాట వినండి అంటే- ఫస్ట్ మీరు మాట్లాడమ్మా చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా ఇవాళ ఇప్పుడు అందరం కలిసి మనం న్యాయం చేద్దామా వద్దా బాధ్యత న్యాయం చేయాలి. అయితే నేను నేను ఏమంటున్నా అదే కదా, నా ఆవేదన కూడా అదే ఒక కదా నిమిషం మేడం. చెప్పండి. మీరు అట్లా అనొద్దు మంగ్లీకి నేను కూడా అండగా ఉంటా నేను చెప్తున్నా కదా మంగళి ఎందుకు వస్తుంది మేడం? అరే, ఇప్పుడు నీకు అర్థం కాదు. మీరు ఉన్నారు, మీరు ఒక బాధ్యత గల వ్యక్తి అంటే మరి ఉన్నారు. ఇప్పుడు ఎవరు అంటే నా మీద వచ్చింది ఆరోపణ మీ ఆరోపణ ఎవరు చేసిరండి? అరే, బాధ్యతలు మనమే కదా చేసిందండి. లాగింది. ఇప్పుడు బాధ్యతలు మేడం అని నేనే కదా చేసింది లాగింది. ఎవడు? బాధ్యతలు చేయలేదు. లాయర్ చేసిన ప్రస్తుతం ఆరోపణ ఒక్క ని- చేసింది మీరు మేడం, లేదు, మేడం. లేదు, మీరు లాయర్ గా ఇప్పుడు బాధితులు గణేష్ గారు కంప్లైంట్ బాధితులు చేసిన మాట్లాడిన మాట అదంతా కూడా మాటల గురించి బాధితులు చెప్తున్నాం ఇప్పుడు. ఎవరు మాట్లాడు 150 మంది బాధితులు ఉన్నారట ఎవరు వాళ్ళందరూ మాట్లాడు మాట్లాడారు మంగళ 150 కాదు, 2000 మంది బాధితులు ఉన్నారు సార్. ఇప్పుడు మీరు నల్గొండ 2000 నేను బాధితులు మంది దృష్టిలో. చెప్తాను ఇప్పుడు నాది నాగార్జున సాగర్ కాన్స్టిట్యూషన్ దాంట్లో మా ఊరు రఘుండలో ఇదే మధు జూన్ 10వ తారీఖు నాడు 50 కోట్ల రూపాయలు వసూలు చేసిండు మా ఊరు నుంచి. మేము కేసు పెట్టినాం కానీ అప్పుడు ఈ మీడియా ఎవరు రాలేదు కానీ అప్పుడు. అప్పుడు ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఒక్కటి మనోజ్ గారు నేతలు కానీ అర్థమైంది. ఈ మంగళి లేదు, ఇప్పుడు ఎవరు పట్టించుకోలేదు. వాస్తవానికి ఈ రోజు ఫ్రాడ్ ఒక జరిగింది. బంజారా బిడ్డనే జరిగింది. టార్గెట్ ఎవరు చేసి జరిగింది? మంగళి మళ్ళా మీరు బిడ్డని బంజారా బిడ్డ నిజంగా అనకండి దయచేసి నిజంగా మీరు అట్లా సార్. కులం కాదు వాడకండి దయచేసి మాట్లాడండి. కాదు మరి ఎట్టి పరిస్థితుల్లో కాదు బాధించబడ్డారు లేదు లేదు కదా. అస్సలు కాదు మరి ఇదే 2000 బంజారా బిడ్డలు నిన్న కూడా వచ్చారు 2000 మంది ఇదే బంజారా బిడ్డలు నిన్న కూడా అప్పుడు వచ్చారు స్పందించలేదు నిన్న కూడా సార్. బంజారా ఈ బిడ్డలు ప్రభుత్వం వచ్చారు గానీ, అక్కడ నిన్న కూడా సంబంధించిన బంజారా బిడ్డలు వచ్చారు మంత్రి గానీ, నిన్న కూడా బంజారా బిడ్డలు వచ్చారు సంబంధించిన ఎమ్మెల్యే గానీ నిన్న కూడా వాళ్ళు బంజారా బిడ్డలు పట్టించుకోలేదు వచ్చారు. కదా. నలుగురు చచ్చిపోయారు. అప్పుడు ఎందుకు టీవీ మీ ఎమ్మెల్యే ఎవరు బాలు నాయక్ నలుగురు మీరు చచ్చిపోయారు. కన్సల్ట్ అయ్యారా మీరు ఎప్పుడైనా మీరు కన్సల్ట్ అయ్యారా బాధితులు పోయారు. కోమటిరెడ్డి ఏం వెంకటరెడ్డి రెస్పాన్స్ దగ్గర వచ్చింది ఏం పోయారు. రెస్పాన్స్ వచ్చింది ఆ? ఏం రెస్పాన్స్ వచ్చింది చూద్దాం చేద్దాం మీరు అనుకుంటే చేయండి ఒకసారి చేసిండు. ఫోన్ నుంచి ఫోన్ చేయండి ఎవరు బాలనాయక్ గారికి ఫోన్ చేయండి మనం ఎందుకు చేస్తామండి బాలు నాయక్? అడుగుదామండి మన మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు 2000 మంది బాధితులు ఉన్నారు మీరు చేయండి, మీరు చేయండి, తెలుసు. మీరు కన్సల్ట్ అయిన అన్నారు కదా మీరు మాట్లాడండి నేను మాట్లాడతా బాధితులు అయ్యారు. నేను కాదు, మళ్ళీ స్పష్టంగా వినండి. నేను కాదు బాధితుడిని కాదు. సరే మీరు వాళ్ళ ప్రయత్నం ఫైట్ బాధితులు చేస్తున్నారు వాళ్ళ కదా ప్రయత్నం చేస్తే ఏం రెస్పాన్సిబిలిటీ రాలేదు. నలుగురు చనిపోయారండి. అదే ఇప్పుడు మన ఈ మధు వాళ్ళ తండవాసులే ఇద్దరు మీరు చచ్చిపోయారు. గెలవలేదు ఎప్పుడు బాలనాయక్ గారిని మీరు గెలవలేదు బాలు నాయక్ ని మనం ఎందుకు కలుస్తామండి? ఈ బాధితులు సంబంధిత మనోజ్ గారు, ఇష్యూ ఒక్క పైన నిమిషం నేను- అడ్రస్ చేసారు ఇప్పుడు లేదా మీరు అన్న మీరు ఇక్కడికి వచ్చిర్రు మస్తు మాట్లాడుతున్నారు కదా మీరు మీ తండలు ఇంత జరుగుతున్నప్పుడు బాలు నాయక్ గారిని బాధ్యతలను తీసుకొని ఎందుకు గెలవాలి మీరు బాధితులు బాలు నాయక్ దగ్గర నేను ఎందుకు పోతాను? ఎందుకు నేను మీడియా పోరన్నా? ముందుకు వచ్చిన ఎందుకు పోరు? నేను మీడియా ముందుకు వచ్చిన మేడం. ఒక్క నిమిషం పూర్తిగా చెప్పు. ఆ పూర్తిగా మీడియా రెస్పాన్సిబిలిటీ అక్కడ కలవలేదా అంటున్నారు ఆవిడ నేను ఒక ఆర్గనైజేషన్ గా మా ప్రాంతంలో ₹1 పెళ్లి చేయాలన్న ₹1 అప్పు పుట్టట్లేదు అయ్యా అని నేను మీడియా ముందుకు పోయి వేడుకున్నా. మీడియా వాళ్ళు పేపర్కి వేసిన తర్వాతనే మన ఇప్పుడు ప్రస్తుతం అప్పుడు ఎమ్మెల్సీ లేడు, ఎమ్మెల్సీ ఉండనుకుంటా, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ స్పందిస్తేనే ఆ ఏరియా ఎస్పీ స్పందించి తర్వాత బెటాలియన్ మొత్తం కలిసి ఆ మధుని బాలాజీని అందరిని వేసుకోపోయి లోపలేసారు. నేను స్పందిస్తేనే మేడం మొదట్లో ఒక 4-5 నేను ఇప్పించిన డబ్బులు మీకు అన్నా మీరు ఒకరికి 40 వినండి. లక్షలు, మీరు ఒకరికి 10 లక్షలు, అసలు మీరు ఒకరికి 5 లక్షలు మాట్లాడనిస్తలేరు, ఎవరిని నేను మాట్లాడనియట్లేదు. ఇప్పించిన లే మేడం. నేను చెప్తున్నా నా బాధ, నా ఏమంటున్నా? ఒక్క ఆవేదన. నిమిషం నా నేను రిక్వెస్ట్ మాట్లాడను. ఒకటి ఫైనల్ గా అలా అయితే మనం కంటిన్యూ చేద్దాం. బంజారా అనేది మాకు కూడా చాలా రెస్పెక్ట్. నేను వచ్చిన బాధితులు చాలా మంది బంజారా ఉన్నారు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ మీకేమైనా ఉంటే నేను వస్తా రైట్. నేను కూడా బంజారా బాధితులు ఉంటే నేను అక్కడికి వస్తే నిలబడతా. మీరు బంజారా ప్రతిసారి కార్డు వాడకండి. నేను కార్డు మీరు వద్దు, వాడట్లేదు. నన్ను మాట అంటే ఆ కంటిన్యూ చేయండి, నన్ను సందర్భం కంటిన్యూ మీ చేయనివ్వండి, మాటలను బట్టి, మన మాటలను నన్ను కంటిన్యూ బట్టి, చేయనివ్వండి, సందర్భం నన్ను బట్టి కంటిన్యూ చేయనివ్వండి, నన్ను కంటిన్యూ చేయనివ్వండి. బంజారాను వద్దు. మంగ్లీ పైన ఆరోపణలు వినబడుతున్నాయి. తను లేదు అనడానికి ఏదైనా ఉందా మీరు చెప్పండి. నేను లేదని అంటున్నా. ఒక్క నిమిషం ఏమైనా ఆధారాలు ఉన్నాయా నేను అడుగుతున్నా. ఒక్క నిమిషం రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లా ట్రోల్ చేయకండి, ఒక్క నిమిషం. వాళ్ళ కుటుంబాలని బయటికి లాగకండి. బాధితుల తరపున అందరం నిలబడదాం. మీడియా గానీ, లీడర్లు గానీ, right. ఆర్గనైజేషన్ గానీ, నేను ఒక్క నిమిషం అందరం నిలబడదాం. మంగ్లీ పేరు బాధితులకు నేను న్యాయం చెప్పింది చేద్దాం. కాదు, సంజయ్ రెడ్డి గారు చెప్పింది కాదు, మీరు ఎవరు చెప్పింది కాదు. బాధితులే బయటకు వచ్చి కొంతమంది ఇంకో ఇలా ఉన్నాయి ఫొటోస్ అని చెప్పి ఆ ఫొటోస్ చూపించినవి, మధుతో ఉన్న ఫొటోస్ చూపించినవి, మంగ్లీ వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళిన ఫొటోస్ చూపించినవి, మంగ్లీ తమ్ముడు శివ వీళ్ళ ఆఫీస్కి వచ్చినవి, ఆయనతో పాటు గట్టిగా హత్తుకొని ఫోటోలు దిగినవి చూపించినవి వచ్చినాయి. ఇక్కడ ఒక్క నిమిషం నన్ను మాట కంటిన్యూ చేయనివ్వండి. ఓకే, దీనికి మన రెజల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడికి వచ్చారు కాబట్టి బాధితుల్లో కొంతమంది మీడియా వాళ్ళకి మీరు తెలియదండి. ఇప్పుడు ఒక వీడియో డబ్బులు లెక్క పెడుతుంది వీడియో ఉంది. అది ఏమని ట్రోల్ చేసిరండి? మంగ్లీ వాళ్ళ తమ్ముడు అని ట్రోల్ చేసిరు. కానీ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎట్లా ఉంటాడు కొంతమంది మీడియా వాళ్ళకి తెలియదు. సరే మీరు ఏమంటున్నా? భరత్ చవాన్ ఎవరు? మధు వాళ్ళ బావ, ఒక్క నిమిషం. ఫ్యామిలీ, శైలజ, నన్ను కంటిన్యూ చేస్తేనే మాట్లాడండి. అయితే మీరు కూడా ఒక ఆలోచన చేయాలి. ఆ రోజు వీడియో వచ్చింది, అది
6 నెలల క్రితం మల్లెపల్లిలో ఆఫీస్ ఉంటే ఆ ఆఫీస్లోనే వాళ్ళు టేబుల్ పెట్టుకొని మోతిలాల్ గారు నేను డబ్బులు మాట్లాడింది లెక్క మీరు వింటే మీకు పెట్టిన అర్థమవుతుంది. మీరు ఎప్పుడు నేను డామినేట్ చేసి అనుకోకండి. ఒక నిమిషం కాదు సార్. నేను మాట్లాడింది వినండి ఫస్ట్. అంటే ఆ రోజు ఫోటో చూడలేదు. నేను మాట్లాడింది మళ్ళా వినండి. ఈ రోజు కూడా మేడం రీసెంట్లీ నేను మాట్లాడింది వినండి. ఇప్పుడు కూడా ఒక మనోజ్ వీడియో గారు వస్తుంది. చెప్పింది ఒకసారి. అన్న, ఒక్క నిమిషం. నేను నా మాట్లాడి- బాధ నా వేదన వాళ్ళకి ఒక్క నిమిషం, చెప్పాలి. నేను వింటా. సార్, నేను సార్, వింటా. మళ్ళా నేను వింటా. ఒక్క నిమిషం. మర్చిపోతాను నేను వింటా. అయితే ఇప్పుడు ఒక వీడియోలో ఆ అభిషేక్ ఉండు, ఆ అభిషేక్ ని మళ్ళీ మంగ్లీ తమ్ముడు అని చూపిస్తారు. అయిపోయిందా? మంగ్లీ తమ్ముడిని గుర్తుపట్టారు. ఒక్క నిమిషం, ఆయన ఒక్క నిమిషం. వాస్తవం ఉంటే చూపియాలి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు one మీడియా second. వాళ్ళు ఏం ఒక్క చూస్తారు? నిమిషం. మేడం, మేడం, ఒక్క నిమిషం. ఇప్పుడు కంప్లైంట్ అవుతుంది. మంగ్లీ తమ్మునికి సంబంధం లేదా ఇందులో? నేను కంప్లైంట్ చేస్తాను. అన్న, ఒక్క- అంటే ఒక్క మీరు నిమిషం, చెప్పిందేనా? ఒక్క నిమిషం మేడం. మీరు మీరే- మీరు అయ్యా, మీ నేను ప్రసంగం అనేది ఇవ్వడానికి ఏంటంటే- వచ్చినట్టుంది. ఒక్క నిమిషం అడిగిన నేను సమాధానం అనేది చెప్పాలి. కాదు. అది కాదు, క్వశ్చన్ నాకు అడగడానికి పూర్తి అవగాహన ఉంది దీని మీద. ఒక్క నిమిషం. ఏం లేదు మేడం, మేము బాధితులు నేను. ఒక్క నిమిషం. నేను అడిగిన పూర్తి సమాధానం అవగాహన చెప్పండి. ప్రజలకు మేడం, మేడం, మోతిలాల్ గారు. ఒక్క నిమిషం అయ్యా. మోతిలాల్ గారు ఒక్క మీడియా నిమిషం. వాళ్ళు ఏదైతే చూపిస్తారో అదే నిజం అనుకుంటాం అన్న. ఒక్క నిమిషం. నేను మాట్లాడేది వింటే మీకు అర్థమవుతుంది. అనవసరంగా మీ ప్రసంగం ఇస్తే మీకు అర్థం కావట్లేదు ఇది. ఒక్క నిమిషం. నేను మాట్లాడేది వినండి. నేను మాట్లాడేది వినండి. వాళ్ళ గురించి నాకు మీ ఆవేదన నాకు అర్థమైంది. మీ ఆవేదన నాకు అర్థమైంది. బట్ నేను ఏమంటున్నా, మీరు ఆ ట్రోలింగ్స్ పైన మీకేమైనా అనుమానం ఉన్నా, ఎవరున్నా, ప్రతి ఒక్కరికి చట్టం ఒకటే కదా, అందరికి చట్టం ఒకటే కదా. మీరు చట్టరీతి ఏం చర్యలు తీసుకుంటారో ఆ దానిపైన చర్యలు తీసుకోండి. మీ ఆవేదన నాకు అర్థమైంది. బట్ ఇక్కడ మనం జడ్జెస్ కాదు, ఇక్కడ మనం పోలీసులను కూడా కాదు దానిపైన యాక్షన్ తీసుకోవడానికి. మీ ఆవేదన అర్థమైంది నాకు. మీ పాయింట్ మీరు ప్రెస్ మీట్లో ఏం చెప్పారో సేమ్ రిపీట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనం ఒక సొల్యూషన్ తీసుకొద్దాం ప్రయత్నం. బాధితుల్లో ఉన్నారు బంజారా బిడ్డలే, నిందితుల్లో ఉన్నారు బంజారా బిడ్డలే. తర్వాత మీరు అంటున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా ఒక బంజారా బిడ్డలు. ఇక్కడ బంజారా టాపిక్ తీసేద్దాం. ఇక బాధితులు నిందితులు ఈ వరకు మాట్లాడుకుందాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.